వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇది వైట్ ఎలిఫెంట్ లాంటిది టీడీపీకి అనేటువంటిది వైసీపీ కామెంట్. ఇది మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అది మాత్రమే రాజధాని అవుతుంది, రాజధాని ఎక్కడ ఉంటే ముఖ్యమంత్రి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ పై కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ మండిపడుతుంది. దీంతో పాటు అమరావతిలో భూసేకరణ పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నారా, అమరావతి నిర్మాణం పైనే అక్కడి రైతులు వ్యతిరేకంగా ఉన్నారా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ అప్పసారి రాజేష్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సో వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. రాజధానిపై మాట్లాడే అర్హత వైసీపీకి ఏది లేదు అనేటువంటిది టీడీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్. అమరావతి ఒక బూచిగా చూపి అసలు కాలం గడిపేస్తున్నారు, పబ్బం గడిపేస్తున్నారు అనేటువంటిది వైసీపీ నేతల కామెంట్. ఈ రెండింటి మీద మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు వాస్తవంగా ఇవాళ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇవాళ 140 కోట్ల మంది భారతీయులకి తెలుసు. అలాగే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కూడా తెలుసు. పార్లమెంట్ వేదికగా 2014 ఫిబ్రవరి 22వ తారీఖు రోజు జరిగిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆమోదం ద్వారా అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే 2 రాష్ట్రాలుగా విభజన జరుగుతున్న నేపథ్యంలో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ ని నెక్స్ట్ 10 years పాటు, అంటే స్టేట్ ఫార్మేషన్ డే ఆఫ్ జూన్ 2, 2014 నుంచి రాబోయే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ని విభజన జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలకి కూడా కలిపి ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ ఈ 2 రాష్ట్రాలకి ఈ 10 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతుంది. అలాగే ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతంలో, నిర్మాణం జరిగే ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అవుతుంది అని చెప్పని పార్లమెంటు ద్వారా ఒక చట్టం రూపకల్పన చేయబడింది. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ లో రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా కూడా ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అదే రాజధాని తప్ప రాజధాని అనే దానికి ఒక శాంటిటీ లేదు అని చెప్పని ఆయన చెప్తూ వచ్చారు. ఇప్పుడు మనకందరికీ తెలుసు, ముఖ్యమంత్రి అనే పదవి, ఆ వ్యక్తి, ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కావచ్చు, కానీ ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి 5 సంవత్సరాల టెన్యూర్కి మాత్రమే రాజ్యాంగబద్ధ ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎన్నికల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడతారు. కాబట్టి 5 సంవత్సరాల టెన్యూర్కి పరిపాలించే వ్యక్తి అశాశ్వతం, కానీ రాజధాని అనేది శాశ్వతం. ఇవాళ మనం నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటాం, ఎన్సీఆర్ అంటాం. మరి రాజధాని అనే ప్రస్తావన రాజ్యాంగంలో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్కి, దేశానికి అవగాహన లేకుండా మరి ఆ ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ రీజియన్ అని చెప్పని నిర్దేశించారా చట్టంలో? ఇవాళ పరిపాలనా పరంగా ఎన్సీఆర్ అని చెప్పని ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతం ఈ రోజుకి కొనసాగుతుంది కదా. అంటే మరి పార్లమెంట్కి, దేశానికి అవగాహన లేకుండానే క్యాపిటల్ అనే పదాన్ని వాళ్ళు అక్కడ వినియోగించారా? ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి నాలాంటి ఒక సామాన్య పౌరుడి నుంచి లేవనెత్తబోతున్న ప్రశ్న కూడా ఏంటి అంటే, ఆయన చిన్నతనం నుంచి చదువుకున్నది, పెరిగింది అంతా హైదరాబాద్లో. అలాగే ఇప్పుడు ఆయన నివాసం ఉంటుంది బెంగళూరులో. హైదరాబాద్ తెలంగాణకు రాజధాని, అలాగే బెంగళూరు కర్ణాటక రాజధాని. బెంగళూరు ఇవాళ తాడేపల్లిలో ఆయనకి నివాసం ఉంది కదా రాజేష్ గారు. మీరు బెంగళూరులో చెప్తా, ఒక మాట చెప్తా నేను. ఇవాళ ఆయన హైదరాబాద్ గడ్డ మీద నిలబడి రాజధాని అనే ప్రస్తావన లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడే రాజధాని, మీరేదో హైదరాబాద్ తెలంగాణకు రాజధాని అని చెప్పని మీరు భ్రమపడుతున్నారు అనే వ్యాఖ్య హైదరాబాద్ గడ్డ మీద ఉండి తెలంగాణ వాసులకి ఆయన ఆ విధమైన సందేశం ఇవ్వగలుగుతారా? లేదు. కర్ణాటక గడ్డ మీద నిలబడి కర్ణాటక ప్రజలకి మీరేదో రాజధాని అని భ్రమపడతా ఉన్నారు, రాజధాని అనేది ఒక మిథ్య, రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు, ఇవాళ
ఆ, సిద్ధరామయ్య గారు దావణగిరిలో ఉంటే దావణగిరి రాజధాని అవుద్ది, ఆయన మ్యాంగ్లూరు వెళ్తే మ్యాంగ్లూరు రాజధాని అవుద్ది తప్ప, ఆయన బెంగళూరులో నివాసం ఉంటున్నారు కాబట్టి రాజధానిగానే పరిగణిస్తున్నారు తప్ప రాజధాని అనే ప్రస్తావన లేదు రాజ్యాంగంలో అని చెప్పని ఆయన కర్ణాటక గడ్డ మీద ఉన్న స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఆ తర్వాత ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఆయన హ్యాండిల్ చేయమనండి. ఇవాళ విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, విద్యా వైద్యోపాధికి వలసలు వెళ్తున్న రాష్ట్రం, అటువంటి రాష్ట్రంలో ఒక సమగ్ర నగర నిర్మాణంతో కూడిన రాజధాని నిర్మాణం చేసుకోవాలి అని చెప్పని పార్లమెంట్ ద్వారా కల్పించబడ్డ అధికారాన్ని వినియోగించుకొని 2015 సంవత్సరంలోనే 2014 సంవత్సరంలోనే అసెంబ్లీ ద్వారా తీర్మానం చేయబడి ఎంపిక కాబడ్డ ప్రాంతం అమరావతి. మరి ఆ రోజున అసెంబ్లీ ద్వారా తీర్మానం జరిగిన రోజున సభలో ప్రతిపక్ష నాయకుడిగా పార్టిసిపేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? విజయవాడ సమీపంలో నిర్మాణం చేస్తున్న రాజధాని నిర్మాణం మాకు ఆమోదయోగ్యమే. ఇప్పటికే విభజనతో 13 జిల్లాల రాష్ట్రంగా చిన్న రాష్ట్రంగా మారిపోయిన రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు లేవనెత్తడం మా ఆలోచన కాదు, మా విధానం కాదు. మనస్ఫూర్తిగా ఈ రాజధాని ప్రతిపాదనని స్వాగతిస్తున్నామని చెప్పని ఆయన ప్రకటన చేశారా చేయలేదా? చేశారు. అదే సందర్భంలో 2017 సంవత్సరం తుళ్ళూరులో జరిగిన సభలో ఇప్పటికి 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది, చంద్రబాబు ఇంకా రాజధానికి ఒక రూపం తీసుకురాలేదు, ఇతనికి రాజధాని పట్ల చిత్తశుద్ధి లేదు, ఇంకొక 2 సంవత్సరాలు వెయిట్ చేయండి, మన ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడే ఒక సమగ్ర రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పని ఆయన తుళ్ళూరులో జరిగిన సభలో ప్రకటించాడా లేదా? వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందనే ప్రకటన 2019 ఎన్నికలకు ముందు చేశారా లేదా? అదే సందర్భంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అమరావతి ప్రాంతంలో ల్యాండ్ అంటే భూములు సమీకరణలో ఇచ్చిన రైతులకి ప్రభుత్వ పరంగా వార్షిక కౌలు చెల్లిస్తున్నారు. అదే సందర్భంలో భూమి లేని పేదలు వ్యవసాయ యోగ్యం అంటే వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటున్న వాళ్ళు ఈ భూములు మొత్తం కూడా ల్యాండ్ పూలింగ్ లో రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన సందర్భంలో వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళకి 2,500 రూపాయలు పర్ మంత్ సామాజిక పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అలా మంజూరు చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 2,500 ఏ మూల కబురు, నాకు అధికారం ఇవ్వండి, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 5,000 చేస్తాను ఈ పెన్షన్ అని చెప్పని 2019 ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడా చేయలేదా? అంటే అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని తెలుసు. అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణం నుంచి ఆ రాజధాని నిర్మాణం జరుగుతున్న ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ సీట్లు దక్కలపడతాయని చెప్పని ఆ సీట్లు కూడా దక్కించుకోవడం కోసం సాక్షాత్తు అప్పటికి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ రెండోసారి పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాజధాని మార్పు చేస్తారని చెప్పని అపవాదులు మోపుతూ ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాగ్దానం చేస్తున్నా, అమరావతిలో మాత్రమే రాజధాని నిర్మాణం జరుగుతుంది అని చెప్పనే స్టేట్మెంట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారా ఇప్పించారా లేదా? మీ స్టేట్మెంట్లని మీరు ఇచ్చిన అష్యూరెన్సెస్ ని నమ్మిన ప్రజలు 2019 ఎన్నికల్లో ఆ 2 సీట్లు కూడా మీకే కట్టబెట్టింది వాస్తవం అవునా కదా? అదే సందర్భంలో ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? నదీ గర్భం అంటున్నారు. నదీ గర్భం అంటే ఇప్పుడు నదికుండే 2 కరకట్టల లోపల ప్రాంతాన్ని నదీ గర్భం అంటారా? లేదు కరకట్టలకి బయట ఎంత దూరంలో నదీ గర్భంగా మీరు నిర్దేశించాలి అనుకుంటున్నారు? ఎన్ని కిలోమీటర్ల ప్రాంతాన్ని మీరు నదీ గర్భంగా డిక్లేర్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ కొంత చర్చ జరిగితేరాల్సిన అంశం. కారణం ఏంటి అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ కృష్ణానదికి కుడివైపు ఒక కరకట్ట, ఎడమవైపు ఒక కరకట్ట ఉన్నాయి. ఎడమవైపు ఉన్న కరకట్టకి 6 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న కృష్ణానది కరకట్ట నుంచి 6 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న నిర్మాణాలను ఆయన నదీ గర్భంగా ప్రకటిస్తా ఉన్నారు. సరే, దాన్నే మనం టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకుందాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజము వాస్తవం అని చెప్పని మనం పరిగణిద్దాం. మరి అలా పరిగణించిన సందర్భంలో మరి కృష్ణానదికి కుడివైపున ఉన్న కరకట్టకు ఆనుకునే విజయవాడ నగరం ఉంది కదా, మరి ఆ విజయవాడ నగరాన్ని ఇప్పుడు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కూడా నదీ గర్భంగా పరిగణించి అక్కడ భవన నిర్మాణాలు చేయడానికి అనుమతించకూడదు, కానీ చంద్రబాబు ఒక నగర నిర్మాణం చేస్తున్నాడు కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోవాలంటున్న జగన్మోహన్ రెడ్డి మరి కృష్ణానది కుడి కరకట్టకి ఆనుకోనే ఉన్న విజయవాడ నగరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మరి ఎన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న నగరం ఇవాళ కృష్ణానది కరకట్టగా ఆనుకొని ఉన్న కృష్ణలంక కానీ లేదు రామలింగేశ్వర నగర్ లాంటి కాలనీల మొత్తాన్ని కూడా ఆయన భూస్థాపితం చేయాలని చెప్పని ఇవాళ ఆయన ఏమైనా ప్రతిపాదనలు పెట్టదలుచుకున్నాడా? మరి విజయవాడ బస్ స్టాండ్ ఉంటుంది, కరకట్ట నుంచి ఎంత దూరంలో ఉంటుంది ఆ బస్ స్టాండ్?
ఎన్ని వేల మంది ప్రతిరోజు అక్కడి నుంచి ప్రయాణాలు సాగిస్తా ఉన్నారు. ఇవాళ పోనీ ఈ నిబంధన విజయవాడకు వర్తించదు, వారణాసి గంగ ఒడ్డున వారణాసికి వర్తించదు, గంగ ఒడ్డునే ఉన్న పాట్నాకు వర్తించదు, హుగ్లీ నది ఒడ్డునే ఉన్న కలకత్తాకు వర్తించదు, యమునా ఒడ్డునే ఉన్న ఢిల్లీకి వర్తించదు, సముద్ర తీరాన్ని ఉన్న ముంబైకి వర్తించదు, సముద్ర తీరానే ఉన్న చెన్నై విశాఖపట్నాలకు వర్తించదు. కానీ ఒక అమరావతికి మాత్రమే ఈ నదీ తీరం అనే ప్రస్తావన వస్తుందా? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్యారిస్ అయినా, లండన్ అయినా, న్యూయార్క్ లాంటి నగరాలన్నీ కూడా ఆయా దేశాల్లో నదీ తీరాల పక్కనే ఉన్నాయి కదా. కైరో నగరం కూడా నదీ తీరం పక్కనే ఉంది కదా. మరి అవన్నీ ఆయా దేశాలకు రాజధానులుగా, రాష్ట్రాలకు రాజధానులుగా చలామణి అవుతా ఉన్నప్పుడు అమరావతి దగ్గరకు వచ్చినప్పటికీ ఆక్షేపణ ఎందుకు వ్యక్తం అవుతోంది? అది కూడా ఎప్పుడు ఈ ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నాడు? 2019 ఎన్నికలకు ముందు 2014-19లో తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన రోజుల్లో అసెంబ్లీలో జరిగిన తీర్మానానికి తాను కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించి, అసెంబ్లీలో జరిగిన తీర్మానం ప్రాతిపదికగా రెండు పార్టీలు కలిపి తీసుకున్న నిర్ణయం అనే ఒక నమ్మకంతో ఆ రోజు రైతాంగం ప్రభుత్వ పిలుపుకి స్పందించి ముందుకొచ్చి భూములు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన తర్వాత, సింగపూర్ లాంటి ఒక ప్రతిష్టాత్మక దేశం మాస్టర్ ప్లాన్ తయారు చేసిన తర్వాత, ఆ మాస్టర్ ప్లాన్ నోటిఫై అయిన తర్వాత, సాక్షాత్తు 2015 అక్టోబర్ 22వ తారీఖు రోజున దేశ ప్రధానమంత్రి విజయదశమి రోజున అమరావతికి శంకుస్థాపన చేసిన తర్వాత 2019 నుంచి 24 వరకు తాను కూడా అదే ప్రాంతం నుంచి, అక్కడ నిర్మాణం జరిగిన సచివాలయం నుంచి, అక్కడ నిర్మాణం జరిగిన శాసనసభ నుంచే పరిపాలన చేసిన తర్వాత, ఇవాళ 2024 ఎన్నికల్లో తనకు ఓటమి దక్కిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో చూసాం కదా మనం, వేటువే కాంక్లేవ్ లో సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు అమరావతి నుంచే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు తప్ప వేరే ప్రతిపాదన లేదు అని చెప్పని వాళ్ళు కూడా చెప్పి, అంబటి రాంబాబు వంటి వాళ్ళు కూడా రీసెంట్ గా బొత్స సత్యనారాయణ గారితో సహా కౌన్సిల్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారితో సహా మేము అమరావతికి వ్యతిరేకులం కాదు అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతిని వివాదాస్పదం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎందుకు జరుగుతూ ఉంది? అది కూడా పార్లమెంటు వేదికగా ఆల్రెడీ అమరావతికి చట్టబద్ధత కల్పించే ఒక బిల్లు ఈ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్పని ఒక సమాచారం అందిన తర్వాత, అమరావతి విస్తరణ కోసం 2వ విడత ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకరించి రైతాంగం ముందుకొచ్చి భూములు ఒక్క రోజులో 400 ఎకరాలు ఆ పెదకూరపాడు నియోజకవర్గం ఎండ్రాయి గ్రామంలో, అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో ప్రభుత్వానికి స్వాధీనం చేసిన తర్వాత ఇప్పుడు ఈ అంశాలను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరిని రాష్ట్రం చూస్తుంది, అక్కడ స్థానిక ప్రజలు చూస్తా ఉన్నారు, అలాగే దేశం కూడా చూస్తా ఉంది. కరకట్ట నుంచి ఒక మాట విజయ్ గారు, కరకట్ట నుంచి 6 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం జరుగుతున్న భవనాలు నదీ గర్భంలో ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తే, మరి వాళ్ళ కృష్ణానది కరకట్ట నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో, ఈయన కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది తాడేపల్లి నివాసం. మరి అది కూడా నదీ గర్భంలో ఉన్నట్టుగా పరిగణించాలిగా. మరి అక్కడ ఎందుకు నువ్వు ఇల్లు కొనుక్కున్నావు? అక్కడ ఎందుకు నువ్వు కాపురం ఉంటున్నావు? అక్కడి నుంచి ఎందుకు నీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నావు? సీఎం క్యాంప్ ఆఫీసు, నీ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఇవాళ నదీ గర్భంలో ఉన్నట్టుగానే పరిగణించి వాటిని వెకేట్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇవాళ నదీ గర్భం అనే ప్రస్తావన వస్తే, హైదరాబాద్ లో ఈయన నివాసం, గతంలో నివాసం ఉన్న లోటస్ పాండ్ హౌస్ ఇవాళ లోటస్ పాండ్ కట్ట మీదే ఉంటది కదా. అంటే ఒక 33 ఫీట్ రోడ్డే కదా అడ్డం. ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నీ ఇల్లు ఉంటుంది, రైట్ సైడ్ లోటస్ పాండ్ ఉంటుంది కదా. మరి అది చెరువు గర్భంగా దాన్ని పరిగణించాల్సిన నెస్టీ లేదా? అంటే నువ్వు నిర్మాణాలు చేసుకోవడానికి, నువ్వు కాపురం ఉండటానికి, నీ బంధువర్గాల కాపురాలు ఉండటానికి, అలాగే నీ అనుయాయులు, నీ వంది మాగదులందరూ కాపురాలు ఉండటానికి అన్ని వెసులుబాట్లు దక్కుతాయా? కానీ ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం జరిగే సందర్భంలో 5 కోట్ల మంది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంలో మాత్రం పదే ఈ విధమైన ట్విస్టులు ఎందుకు చేస్తా ఉన్నావు? ఇక్కడ ఇంకొక అంశం గుర్తుంచుకోవాలి విజయ్ గారు. 2022 మార్చి 3వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక విస్పష్ట తీర్పిచ్చింది, అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని. ఆ తీర్పుని విభేదిస్తూ ఇతను సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. ఈ తీర్పు మీద స్టే అడిగాడు. కానీ సుప్రీంకోర్టు ఆ తీర్పు మీద స్టే ఇవ్వడానికి సిద్ధపడలేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉన్నట్టే కదా. అదే సందర్భంలో ఇంకొక మాట ఏం చెప్పింది హైకోర్టు, మీరు 3 రాజధానులను, ఇంకొక రాజధానినో ఏదైనా ప్రతిపాదన చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి
ఈ అంశంలో లెజిస్లేషన్ చేసే హక్కు కూడా లేదు, అధికారం లేదని చెప్పని తీర్పిచ్చారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ పరంగా మార్పు చేర్పులు చేయడానికి కూడా వీలైనంత పకడ్బందీగా పార్లమెంట్ ద్వారా జరిగిన ఒక చట్టం ద్వారా ఏర్పాటు జరిగిన రాజధానిని నువ్వు పదే పదే వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నావు అని అంటే 100% ఏ రఘురామకృష్ణనాథ్ గారి మీద, TV5 మూర్తి గారి మీద, వెంకటకృష్ణ గారి మీద నమోదు చేసిన రాజద్రోహం కేసు రాష్ట్ర ద్రోహిగా పరిగణించాల్సిన అవసరం ఈ జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా స్పష్టంగా ఉంది. రాజేష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వివాదాస్పదం చేస్తే అమరావతికి రావాల్సినటువంటి చట్టబద్ధత ఆగిపోతుందా? ఒకవేళ ఆయన అమరావతి పైన కొంత విద్వేషపూరిత వ్యాఖ్యలు టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా గనక చేస్తే ఎన్డీఏలో అత్యంత కీలక పక్షంగా ఉన్నటువంటి టీడీపీ బీజేపీతో ఓకే చేయించుకోలేదా అమరావతికి చట్టబద్ధత? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణ పనులను స్తంభింపజేసి అప్పటి వరకు ఖర్చు పెట్టిన వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ జస్టేషన్ అంటే అతను తాత్కాలికంగా స్తంభింపజేయగలిగాడు. కానీ అతను ఆలోచించిన విధంగా విశాఖపట్నానికో కర్నూలుకో అతను రాజధానిని ఎందుకు తరలించలేకపోయాడు? ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పని భావించి అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి తాను ఎందుకని విశాఖపట్నంలో కాపురం ఉండలేకపోయాడు? కారణం ఏంటి అంటే ఇందాకే నేను చెప్పినట్టుగా 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రిట్ ఆఫ్ మ్యాండమస్ గా దీన్ని పరిగణిస్తాం, మీ పనుల పర్యవేక్షణని మేము పరిశీలిస్తూ ఉంటాం, మీరు టైం బౌండెడ్ షెడ్యూల్లో ఈ పనులను పూర్తి చేయాలి అని ఇచ్చిన హైకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ద్వారా జరిగిన లెజిస్లేషన్ తో ఈ నగర నిర్మాణానికి పూనుకున్నారు. అంటే ఆల్రెడీ చట్టబద్ధంగా ఏర్పాటైన రాజధాని అది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వితండవాద పాలకులు ఎవరైనా సరే మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ మార్పు చేర్పులు లాంటి వాటికి సంకల్పించకుండా ఉండటం కోసం రాష్ట్ర విభజన చట్టంలో 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం చేసుకోబోయే రాజధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలి వెళ్ళాలి అని చెప్పనున్న క్లాజ్ ని అమెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం జరిగిన అనే చిన్న సవరణ ఎంటర్ చేయబోతా ఉన్నారు. అంటే పార్లమెంటు ద్వారా రాష్ట్ర విభజన చట్టంలో ఒక చిన్న సవరణ చేస్తూ అమరావతి అనేది చట్టబద్ధంగా ఏర్పాటు జరిగిన అనే ఒక చిన్న సవరణ చేయబోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి లాంటి ఇటువంటి విధ్వంసకారులు, ఇటువంటి వితండవాదం చేసేవాళ్ళు పొర్లు దండాలు పెట్టిన, తలకిందులకు తపస్సు చేసిన అమరావతిని కదిలించడం అతనితో సాధ్యం కాదు. పార్లమెంట్ వేదికగా జరిగే చట్ట సవరణ అడ్డుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఆయనకు లేవు. ఆయన అధికారంలో ఉన్న రోజునే అమరావతిని కాదు అని ఇంకొక ప్రాంతానికి వెళ్ళి పరిపాలన చేయలేకపోయాడు, అమరావతిని కాదు అని ఇంకొక ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించుకోలేకపోయాడు. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ది క్యాపిటల్ అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు ఒక విస్పష్ట తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే జ్యుడిషియరీ పరంగా, లెజిస్లేషన్ పరంగా ఇవాళ దేశ అత్యున్నత లెజిస్లేషన్ పార్లమెంట్ ద్వారా కూడా ఇవాళ అమరావతికి ఆమోదం దక్కబోతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికే అమరావతి నోటిఫై ఉండి ఇండియా మ్యాప్ లో కూడా అమరావతిని పొందుపరిచిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది. అమరావతి మాత్రమే రాబోయే 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల పాటు అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అజరామరంగా కొనసాగుతుంది. ఇట్స్ గ్లాడ్ టు హియర్ దట్ రాజేష్ గారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అమరావతి నిర్మాణం ఆగదు అని చెప్పి అంటున్నారు. కానీ అమరావతి నిర్మాణానికి ఇన్ని వేల కోట్లు, ఇన్ని వేల ఎకరాలు అవసరమా అనేటువంటి ప్రశ్న మొన్నటి వరకు టీడీపీ వ్యతిరేకించేటువంటి వాళ్ళ నుంచి వినిపించింది. కానీ అమరావతి ప్రాంత రైతుల నుంచి ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు కొత్త భూములు ఎందుకు, పాత భూముల్ని మీరు ఏం చేశారు అనేటువంటిది ఇప్పుడు టీడీపీ నేతల్ని నిలదీస్తున్నారు. ఇందులో భాగంగానే 3-man కమిటీ. సార్, టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే అమరావతి నిర్మాణం రైతుల సమాధుల పైన జరుగుతోందా? మొన్న జరిగినటువంటి ఆ రైతు హఠాన్మరణం దీనికి ఒక సాక్ష్యంగా అనుకోవాలా? ఇక్కడ ఒకటి అంటే మందడం విలేజ్ నుంచి అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టింగ్ రోడ్డు
ఫామ్ చేయాలి అని అంటే ఒక 190 ఇళ్ళు అక్కడి నుంచి తొలగించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. వాస్తవంగా మందడం గ్రామస్తుల ముందు 3 ప్రతిపాదనలు ఉంచడం జరిగింది. ఒక రూట్ కనుక తీసుకుంటే 4 దేవాలయాలు తీసేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతా ఉంది. అది గ్రామస్తుల వైపు నుంచి పూర్తిగా అభ్యంతరం వ్యక్తమైంది. రెండో ప్రతిపాదన ఏంటి అంటే అసలు రోడ్డు ఫామ్ చేయకుండా ఉంటాం. అంటే ఇప్పుడు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ చేయడం లేదు. ఇవాళ అక్కడ అభివృద్ధి ప్రణాళికల్లో తాము కూడా భాగస్వామ్యం అయ్యే తీరాలి, ఆ అభివృద్ధి తమకి కూడా అందాలి అనుకుంటే తప్పనిసరిగా ఆ రోడ్ ఫార్మేషన్ జరగాలి. అలా జరగాలి అనుకున్నప్పుడు 190 ఇళ్ళు రీప్లేస్ చేయాల్సి వస్తున్నది వాస్తవం. అలా రీప్లేస్ చేసే క్రమంలో కూడా అక్కడ 100కి 100 పాళ్ళు ఆ ఇళ్ళు కోల్పోతున్న వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఇళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఇళ్ళు వాళ్ళు నిర్మాణం చేసుకొని వాళ్ళు పీస్ఫుల్ గా అక్కడికి తరలి వెళ్ళిన తర్వాత ఈ ఇల్లు డిస్మాంటిలింగ్ ప్రక్రియ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్న ప్రక్రియ. అయితే ఏంటంటే ఈ ప్లాట్లు ఎలకేషన్ చేసిన సందర్భంలో కొంత లో లైన్ గా ఉన్న ప్రాంతంలో ఈ రైతుకి ప్లాట్ కేటాయింపు జరిగింది. అలా జరిగిన సందర్భంలో ఆయన వైపు నుంచి కొంత అభ్యంతరం వ్యక్తమైంది తప్ప ఆ తర్వాత కూడా నేను మందడం గ్రామానికి వెళ్ళి రావడం జరిగింది. నేను అక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారితో మాట్లాడాను. డాక్టర్ కమసాని చంద్రశేఖర్ గారితో ఒక 45 మినిట్స్ కూర్చొని 1-to-1 నేను ఇంటరాక్ట్ అయ్యాను. అక్కడ ఏం జరుగుతుంది, రైతుల నుంచి ఏ అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి, అధికారులు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు, ప్రభుత్వ పరంగా పాలకులు ఏ విధమైన ప్రతిపాదనతో ముందుకు వస్తా ఉన్నారని అన్ని విషయాలు మాట్లాడాను. రైతులు 100% ఆమోదయోగ్యంగానే ఉన్నారు. మొన్న జరిగిన ఆ రైతు మరణం 100కి 100 పాళ్ళు దురదృష్టకర సంఘటన. కాకపోతే ఏంటంటే ఆయన తన ఇల్లు సహజం. అది ఇవాళ మనం హైదరాబాద్ లాంటి ఒక నగరంలో ఒక అపార్ట్మెంట్ లో ఒక 10 సంవత్సరాలు కనుక మనం రెంట్కుంటే మన ఓన్ హౌస్ కాదు. ఒక 10 సంవత్సరాలు మనం రెంట్కుంటేనే ఒక 10 సంవత్సరాలు ఆ వాల్స్ తోటి ఆ యాంబియన్స్ తోటి మన ఇరుగు పొరుగు వాళ్ళతోటి మనకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. అటువంటి దగ్గర నుంచి మనం ఆ ఇల్లు వెకేట్ చేసి మనది అద్దిల్లు అయినా సరే ఇంకొక ప్రాంతానికి మనం వలసెళ్లే సందర్భంలో డెఫినెట్ గా ఒక ఎమోషనల్ గా మనకి కొంత ఫ్లేర్ అప్ అవుతాం మనం, డెఫినెట్ గా జరుగుతుంది. అటువంటిది తాము తమ తాతలు ముత్తాతలతో సహా అదే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే వాళ్ళ శాశ్వత నివాసాలు అయిన ప్రాంతం నుంచి వాళ్ళు ఆ డిస్ప్లేస్ అయ్యే సందర్భంలో ఖచ్చితంగా ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అవుతాయి, అందులో డౌటే లేదు. ఎందుకంటే అది ఆ రైతు ఒక్కలే కాదు, అది ఎవరికైనా సరే మానవ నైజం అది. ఎందుకంటే వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఒక రైతు ఇల్లు ఉంది అని అంటే అతను, అతని తండ్రి, అతని తాత, వాళ్ళ ముత్తాతలు కూడా ఆ ఇంట్లోనే పుట్టి పెరుగుంటారు. తరతరాలుగా వాళ్ళకున్న ఎమోషనల్ కనెక్టివిటీ అది. అట్లాంటిది తమ ఇరుగు పొరుగు వాళ్ళు, తమ అన్నదమ్ములు, తమ బంధుమిత్రులు అందరితోటి చిన్నతనం నుంచి ఏర్పడున్న ఒక అనుబంధము, ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద కూర్చొని అనుబంధం ఉంటుంది. ఆ ఇంటి బయట ఒక అరుగు ఉంటుంది, ఆ అరుగు మీద కూర్చొని చిన్నతనం నుంచి 10 మందితోటి వాళ్ళ అనుభవాల్ని వాళ్ళ 10 మందితోటి కలిసిమెలిసి కూర్చున్న అనుబంధాలు ఉంటాయి. వీటన్నిటిని ప్రభుత్వ పరంగా తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా, ఒక డెవలప్మెంట్ కారణంగా వాటిని ఓవర్ నైట్ వాటిని కోల్పోవటం అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అవుతాయి. అలాగే ఆల్రెడీ అప్పటికే 2 సార్లు హార్ట్ ప్రొసీజర్ జరుగున్న ఆ రైతు ఈ ఎమోషనల్ గా ఫ్లేర్ అప్ అవడంతో జరిగిన సంఘటన అది. అంతేగాని ప్రభుత్వం ఏదో దుర్మార్గంగా వ్యవహరించి వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడి ఆ రైతు మీద దౌర్జన్యానికి పాల్పడితే మరి వాళ్ళ అక్కడ 190 ఇంక్లూడింగ్ ఆ రైతు గారి ఇల్లు కూడా వాళ్ళ కుటుంబాలందరూ సహకరిస్తున్నారు కదా అభివృద్ధికి. రోడ్డు ఆ ఇల్లు తీసేసే ఫామ్ చేయడానికి సిద్ధమవుతా ఉంది కదా, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు చూపించారు కదా. కాబట్టి ఏంటంటే అక్కడ ఇళ్ల స్థలాలు చూపిస్తారు, వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తారు, వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకొని వాళ్ళ కొత్త ఇళ్లలోకి వాళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఇల్లు తీసేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడ ప్రొసీజర్ డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యే జరుగుతూ ఉంది. అదే సందర్భంలో కొంతమంది బయట నుంచి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు అలాగే అక్కడ స్థానికంగా అంటే డిసెంట్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. అంటే ఇవాళ 100కు 100 మందిని తృప్తిపరచడం అనేది ఎప్పుడు ఎక్కడ జరగదు. అదే సందర్భంలో ఇప్పుడు కూడా అక్కడ ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో పూర్తి స్థాయిలో ఒక చిట్టడవలాగా అక్కడ మారిపోవటం, ఆ మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది భూమి ప్రభుత్వానికి స్వాధీనం చేసిన రైతుకు అప్రస్తుతం. ఆ రైతు చేతిలో నుంచి భూమి ప్రభుత్వానికి స్వాధీనపడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో
2014 నుంచి 19 పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ కాన్సెప్టలైజ్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయించే ప్రాసెస్ లో కొంత అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు లాంటి మేజర్ ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిగిన్ చేసిన తర్వాత ప్రభుత్వం మారింది. ఆ మారిన తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి కనుక కంటిన్యూ చేస్తున్నట్టయితే ఇప్పటికే ఆ ప్రాంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ మొత్తం కూడా ఒక షేప్కి వచ్చి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ పనులు స్తంభింపజేసిన పర్యవసానం 2019లో ప్రభుత్వం మారే నాటికి ఏ స్థితి ఉందో ఇప్పటికి అదే స్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన మొత్తం టెండర్స్ ఫైనలైజ్ చేశారు. టెండర్దారులకి వాళ్ళ పనులు బిగిన్ చేసుకున్నారు. వేలాది మంది ఇప్పుడు అక్కడ పనిచేస్తా ఉన్నారు. అవన్నీ ఒక షేప్ రావడానికి 1 సంవత్సరం టైం పట్టేది వాస్తవమే. 1 సంవత్సరం నాటికి ఇప్పుడు మనం ఇంకొక 3 నెలల తర్వాత వెళ్తే ఇప్పుడు పనిచేస్తూ ఉన్న కార్మికులకి ఇంకొక 3-4 రెట్లు అదనంగా అక్కడ పనికి, అంటే ఒక యుద్ధ వాతావరణంలో కొన్ని వేల మంది ప్రతిరోజు అక్కడ ఒక పండగ వాతావరణం మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు ఒక 50-60 వేల మంది పనిలోకి రావటం, వాళ్ళు పనులు చేయడం, ఆ ప్రోగ్రెస్ మన కళ్ళ ముందు కనిపించడం. ఒక 5-6 నెలలు గడిచేటప్పటికి ఈ ఫుటింగ్స్ స్టేజ్ దాటిన ఒక్కొక్క భవనం కూడా అది ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేసుకుని పైకి లెగుస్తూ ఉంటాయి. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో జరిగిన బ్యాంకుల శంకుస్థాపనలు, వీటికి అదనంగా ఇప్పుడు ప్రభుత్వం కేటాయించిన విద్యాలయాల, విద్యా సంస్థల పనులు కూడా వేగం పుంజుకుంటాయి. కాబట్టి ఏంటంటే అక్కడ పనులేం జరగటం లేదనేది అప్రస్తుతం, అంటే అవాస్తవమైన ప్రస్తావన. అది 100కి 100 పాళ్ళు ఒక యుద్ధ వాతావరణంలో పనులు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న పనులని అక్కడ చూస్తున్న రైతాంగం మొత్తానికి కూడా వాటి గురించి తెలుసు. కాబట్టే ఇవాళ ఇప్పుడు ఇక్కడ పనులేం జరగటలా, ఇక్కడ రైతులు మోసపోతా ఉన్నారు, నష్టపోతా ఉన్నారు అన్న భావనే ఉంటే అదనంగా భూసేక సమీకరణకు ప్రతిపాదనతోటి నాయకులు ఆ గ్రామాలకు వెళ్తే నాయకులు తరిమి కొడతారు. మనం నందిగ్రామ్ గ్రామంలో కర్ణాటక, వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో చూసాం కదా. అంటే ఒక పక్క ఇంతకు ముందు తీసుకున్న రైతులకే న్యాయం చేయలేని వాళ్ళు మీరు ఇంకా అదనపు భూ సమీకరణ ప్రతిపాదనతో మా దగ్గరికి ఎందుకు వస్తారు, ఎలా వస్తారు అని చెప్పని ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా భూమితో రైతుకు అనుబంధం ఉంటది, ఊరితో రైతుకు అనుబంధం ఉంటది, ఇంటితో రైతుకు అనుబంధం ఉంటది. అటువంటి రైతు కుటుంబాలు, ఆ ఊర్లో నివసించే కుల వృత్తుల వాళ్ళు, రైతు కూలీలతో సహా ఇంత మందితో మడిపడిన భూముల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి రైతులు మళ్ళీ ఇప్పుడు కూడా ముందుకు వస్తున్నారు అని అంటే, ఇక్కడ పనులు జరగటం లేదు, ఇక్కడ రైతులు నష్టపోతున్నారంటే వాళ్ళు ఎందుకు వస్తారు ముందుకు అక్కడ? కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు రైతులు కన్విన్సింగ్ గా ఉన్నారు. అదే సందర్భంలో ఇంకా వేగంగా పనులు జరిగితే బాగుండని ఆలోచన ఉంటది. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మనం, ఇవాళ ప్రభుత్వం ద్వారా విశాఖపట్నం కేంద్రంగా ఐటీ ఎనేబుల్డ్ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు అన్ని కూడా అక్కడే కేంద్రీకృతం అవుతా ఉన్నాయి. అక్కడ మాత్రమే ఉపాధి అవకాశాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది, అక్కడ మాత్రమే డెవలప్మెంట్ కి స్కోప్ ఉంటుంది. ఇంత భూమి సమీకరణలో తీసుకున్న తర్వాత ఇక్కడ వాల్యూ అడిషన్ అనుగుణంగా ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఇక్కడ కూడా కంపెనీలు కేంద్రీకరించాలి కదా అని చెప్పని ఒక ప్రస్తావన, గుంటూరు కృష్ణా జిల్లాల నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అని చెప్పనే ప్రస్తావన కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. 100కి 100 పాళ్ళు ఇప్పటికిప్పుడు చూసినప్పుడు ఆ ప్రస్తావన నిజమేనని అనిపించడం సహజం. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఏ ఉపాధి కల్పించే సంస్థలు అక్కడ గ్రౌండింగ్ అవడానికైనా సరే అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అమరావతిలో, నేను విజయవాడ గుంటూరులో లేదని చెప్పట్లా, అమరావతిలో ఇప్పటికిప్పుడు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరగల. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరిగే ప్రాసెస్ లో ఉంది. ఇప్పుడు అదంతా ఒక షేప్ రావడానికి ఇంకొక సంవత్సర కాలం పట్టుద్ది. ఆ సంవత్సరం తర్వాత కూడా ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది అని అంటే ఆ రోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తే అర్థం ఉంది తప్ప, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సిటీ బయట ఒక లేఅవుట్ లో మనం ఒక ప్లాట్ కొనుక్కున్నాం. వాళ్ళు ఆ లేఅవుట్ డెవలప్మెంట్ కి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక 50 ఎకరాల్లో 100 ఎకరాల్లో ఒక లేఅవుట్ చేసిన వ్యాపారస్తుడికి అట్లీస్ట్ 1 to 1.5 years, అంటే ఒకసారి పర్మిషన్స్ వచ్చిన తర్వాత అతను పనులు మొదలు పెట్టిన తర్వాత అతనికి రెరా నిర్దేశించిన, రెరాకి ఇతను తెలియజేసిన ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి కనీసం 1.5 years టైం పడుతుంది. మరి అటువంటిది ఒక నగర నిర్మాణానికి పూనుకున్నప్పుడు ఆ నగర నిర్మాణానికి సరిపోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేయడానికి ప్రభుత్వానికి కూడా డెఫినెట్ గా టైం కన్స్యూమింగ్ ఇష్యూ. అది వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ముడిపడి ఉంది. ఆ వేల కోట్ల రూపాయలని వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకుంటా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తా ఉంది. అదే సందర్భంలో పనులను కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించిన న్యాయపరమైన హడ్డిల్స్ అన్నింటిని కూడా అధిగమించి, ఎందుకంటే అతను ఆ రోజున పనులు ఆపేశాడు, కానీ ఆ కాంట్రాక్టు సంస్థల కాంట్రాక్టులు క్లోజ్ చేయలేదు. కాంట్రాక్టులు క్లోజ్ చేయనప్పుడు
ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఆ పాత కాంట్రాక్టర్ని మళ్ళీ కొనసాగించమని చెప్పాలి. అతను గనక నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఇప్పటికే మీ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టి డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా మారిపోయి నేను చాలా నష్టపోయా కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి కేటాయింపు చేయాలి అని అంటే వీళ్ళ కాంట్రాక్టులు క్యాన్సిల్ చేసి, అంటే చట్టపరంగా మళ్ళీ రేపు రోజున ఎటువంటి కాంప్లికేషన్స్ ఎరైజ్ కాకుండా మళ్ళీ కొత్త వాళ్ళకి కేటాయింపులు చేసి ఆ ప్రాపర్ డ్యూ ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత కానీ ఆ పనులు కేటాయింపు చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం అటు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా, రెండోది ఆర్థిక పరమైన వెసులుబాటును సమకూర్చుకుంటూ, అంటే రిసోర్సెస్ మొబిలైజేషన్ ప్రాపర్ గా చేసుకుంటూ ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో వాళ్ళకి వాళ్ళే ఒక టైం నిర్దేశించుకొని ఈ టైంలోగా ఈ ప్రోగ్రామ్ పూర్తి చేయాలి, ఇప్పుడు ఇన్కంప్లీటెడ్ గా ఉన్న ఈ బిల్డింగ్ ని మార్చికి పూర్తి చేయాలి, ఇన్కంప్లీటెడ్ గా ఉన్న ఈ బిల్డింగ్ ని జూన్ కి పూర్తి చేయాలి అని చెప్పని వాళ్ళకి వాళ్ళే ఒక టార్గెట్ నిర్దేశించుకొని పనులు చేస్తా ఉన్నారు. ఆ చేస్తున్న పనుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల నమ్మకం కలుగుతుంది కాబట్టి ఇవాళ అదనంగా ల్యాండ్ పూలింగ్ సంకల్పించుకున్న 16,666 ఎకరాలకు సంబంధించిన 7 గ్రామాల రైతులు కూడా ఇవాళ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో, అంటే రెండో విడతలో మొదటి విడతగా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో సంకల్పించుకున్న 2 గ్రామాల రైతులు కూడా చాలా వేగంగా ముందుకొచ్చారు. 100% పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. నాకు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో పరిచయాలు ఉన్నాయి. నేను అక్కడ రైతులతో కూడా నిత్యం మాట్లాడుతూ ఉన్నా. ఈ ఇప్పుడు సంకల్పించిన ఈ 7 గ్రామాలు కానీ అదనంగా బయట ఉన్న భూములు కూడా, ఉదాహరణకి మనం గుంటూరు నుంచి అమరావతి, పాత అమరావతి అంటే టెంపుల్ అమరావతికి వచ్చేటప్పుడు అమరావతికి ముందు నరుగులపాడు అని ఒక విలేజ్ ఉంటుంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మా గ్రామం ఇంతకు ముందు ప్రతిపాదించిన 40,000 ఎకరాలు అనుకున్నప్పుడు నరుగులపాడు కూడా ఈ పూలింగ్ ప్రతిపాదనలో ఉంది. ఇప్పుడు 40,000 ఎకరాల నుంచి 16,000కు కుదించేటప్పటికి వాళ్ళు కొంత నిరాశలో ఉన్నారు. అరే మా విలేజ్ కూడా ఇద్దాం అనుకున్నాము, మా భూములు కూడా ల్యాండ్ పూలింగ్ లో ఇస్తే బాగుండేదని మేము ఫీల్ అయ్యాము, ఇప్పుడు ఆ 7 గ్రామాలకి పరిమితం చేశారు అని చెప్పని. కాబట్టి ఇక్కడ 100% రైతుల వైపు నుంచి వ్యతిరేకత వ్యక్తం కావట్లేదు. అదే సందర్భంలో రైతాంగం ఇంతకు ముందు ఇచ్చిన 30,000 కౌలు కన్నా మాకు అదనంగా కౌలు ఇవ్వాలి, 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది కదా అని చెప్పని అడగటానికి తప్పట్టాల్సిన నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఒకసారి వాళ్ళ జీవనాధారమైన భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసేటప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళకి సమకూరే ఆదాయంలో గతం కన్నా కొంచెం ఒక 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మేము ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు పెరుగున్న ఇన్ఫ్లేషన్, ఇప్పుడు పెరుగున్న ధరలన్నీ మేము మీట్ అవడానికి అనుగుణంగా మాకు ఇంకొంచెం అదనపు ఆదాయం వస్తే బాగుండని చెప్పని ప్రభుత్వంతో నెగోషియేట్ చేయడానికి తప్పట్టాల్సిన నష్టం లేదు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. ఎవరు అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ కు ఖచ్చితంగా రాజధాని నిర్మాణం కావాల్సిందే. రాజధాని ఏ స్థాయిలో నిర్మాణం అయినప్పటికీ కూడా రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ఒకవేళ కనుక ప్రభుత్వాలు అలాంటి గాడిన తప్పినప్పుడు విశ్లేషకులుగా మీరు, జర్నలిస్టులుగా మనం అంతా ప్రజా సమూహం కోసం నినదించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు మన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుద్దామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ టు ద డిబేట్ రాజేష్ గారు. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్.